తీయగా చల్లగా. శ్రీహర్ష అండ్ సాయి చరిత. ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా, పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద. పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద. తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా? మావా 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 మావా. వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు గాదా. వాళ్ళు వాళ్ళు చూపులతో కాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా. చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింతగాదా. ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా. నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే. నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే. సిగ్గుదాచి సిగ్గుదాచి ఒకరొకరు సిగన పూలు కట్టుకొని టింగురంగ ఎంటూరు తిరగొచ్చున్నా. లోకం తెలుసుకోక మగవాళ్ళు మెలగొచ్చున్నా. మావా 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 మావా. హై 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 హోయ్ హోయ్ హోయ్. కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే, ఆహా కప్పుకున్న సిగ్గు జారిపోకముందే. కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే, ఆహా కప్పుకున్న సిగ్గు జారిపోకముందే. మాయ చేసి మరులు గొల్పి, మాయ చేసి మరులు గొల్పి మాటలోన మాట గల్పి మధురమైన మా మనసు దోచవచ్చునా. నీవు మర్మ మెరిగి ఈ మాట అడగవచ్చునా. ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా. పడుచు పిల్ల కంట పడితే వెంట పడుదురు. అబ్బో వాళ్ళ పంతా ఒలకపోసి ఆశ పెడుదురు. పడుచు పిల్ల కంట పడితే వెంట పడుదురు. అబ్బో వాళ్ళ పంతా ఒలకపోసి ఆశ పెడుదురు. పువ్వు మీద పువ్వు మీద వాళ్ళు పోతు తేనెటీగ వంటి మగవాళ్ళ జిత్తులన్నీ తెలుసులేవయ్యా. మా పుట్టి ముందు కథలన్నీ విన్నామయ్యా. మావా 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 మావా. హై 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 హోయ్ హోయ్ హోయ్. కొత్త కొత్త మోజుల్ని కోరువారు, రోజు చిత్రంగా వేషాలు మార్చువారు. కొత్త కొత్త మోజుల్ని కోరువారు, రోజు చిత్రంగా వేషాలు మార్చు
టక్కరోళ్ళుంటారు, టక్కులు చేస్తుంటారు. నీవు చెప్పు మాట కూడా నిజమేనులే. స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే. అవునే అవునే భామా, అవునే అవునే మామా. కట్టుబాటు ఉండాలి, గౌరవంగా బతకాలి, ఆత్రపడక కొంతకాలం ఆగుదామయ్యా. కట్టుబాటు ఉండాలి, గౌరవంగా బతకాలి, ఆత్రపడక కొంతకాలం ఆగుదామయ్యా. పెళ్ళున పెళ్ళైతే ఇద్దరికి అడ్డు లేదయ్యా. మావా 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 దుద్దిళ్ళ సార్. ప్రతిసారి అందరినీ పొగుడుతాను అనుకోవద్దు. ఒక్కోసారి కొందరికి సూచనలు, కొన్ని అడ్వైజులు ఉంటాయి. సార్. ఈ పర్టికులర్ దాంట్లో నీకు ఎందుకు చెప్తున్నా అంటే, నీకు ఒక సూచన ఇస్తాను. సార్. ఆ అమ్మాయికి మంచి కాంప్లిమెంట్స్ ఉన్నాయి. నువ్వేం భయపడకు. నువ్వు భయపడే రకం కాదని నాకు తెలుసు. సరే, నీ దగ్గరికి తర్వాత వస్తా. సాయి చరిత, మరి నువ్వు ఇమిటేట్ చేసావో లేదా న్యాచురల్గానే ఇది జమునారాయణ గారి వాయిస్ లాగా అనిపించిందో నాకు తెలియదు, కానీ కరెక్ట్గా సూట్ అయిందమ్మా. ఏమంటావు నువ్వు? అంటే కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యి పాడాను సార్. లైక్ ఫీల్ అయి పాడావు సరే, బట్ ఆ వాయిస్ టెక్స్చర్ ఎలా వచ్చింది? టెక్స్చర్ వాయిస్ అలానే వచ్చింది సార్. ఆ ఫీల్కి తగ్గట్టుగా నా వాయిస్ అలా వచ్చింది సో సార్. నువ్వు మిమిక్రీ ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే మిమిక్రీ ఇష్టమేనా నీకు? ట్రై చేయలేదు సార్ ఎప్పుడు. ట్రై చేయి, ఎందుకంటే మిమిక్రీ అన్నది కాంప్లిమెంట్ చేస్తా సింగింగ్కి. గీతాంజలిని ఇన్స్పిరేషన్గా తీసుకొని షిన్చాన్ అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను సార్. ఓకే, గీతాంజలి బాలు గారిని ఇన్స్పిరేషన్ తీసుకో. షూర్ సార్. ఎందుకంటే బాలు గారు నందమూరి తారక రామారావు గారికి, అల్లు రామలింగయ్య గారికి కూడా సంబంధమే లేదు కదా. ఒకరు కమెడియను, ఒకరు హీరో. వాళ్ళిద్దరినీ కూడా వాళ్లే పాడుతున్నారా అనిపించే విధంగా పాడారు. వాళ్లే కాదు, ఆయన ఒక 50 మందినో 100 మందినో ఇమిటేట్ చేస్తుంటారు. మాట్లాడడంలో, పాడడంలో కూడా అది చాలా గొప్ప విషయం అది. సో నువ్వు విను, అట్లాంటి పాటలన్నీ విని. మిమిక్రీ అంటే అది కామెడీ కాదమ్మా. ఇప్పుడు మిమిక్రీ అంటే అనుకరణ కదా. మనం ఓనమాలు దిద్దించేటప్పుడు గురువుగారు రాయిస్తే దాన్ని అనుకరించడమే కదా. మనం అనుకరిస్తూ మనం నేర్చుకుంటాం. అనుకరణ, నేర్చుకోవడం రెండు ఒకటే. రెండిటి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. సో మిమిక్రీ ప్రాక్టీస్ చేయి, నీకు చాలా బాగా రాణిస్తావు. సరే, వేరే విషయం ఏంటంటే, నువ్వు 3 మేనేజ్ చేసావు ఇందులో. సార్. ఒకటి ఆడియన్స్ని, సార్. 2 మైక్ని, 2 కో సింగర్ని. నువ్వు కొన్ని సింగర్ కేసు చూస్తూ ఎక్స్ప్రెషన్లు ఇచ్చేటప్పుడు మైక్ని కరెక్ట్గా వదలలేదు, పొజిషన్ మార్చలేదు. తర్వాత చాలా లైవ్లీగా బాడీ మూమెంట్స్ కానీ అన్ని పర్ఫెక్ట్. నీది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇంతవరకు. థ్యాంక్ యూ సార్. నిన్ను కాదమ్మా, నువ్వు థ్యాంక్ యూ చెప్తున్నావేంటి? తనకే ఇంకా నీకు కాంప్లిమెంట్స్ లేవు ఈ పాటలో. నిన్ను అనుకున్నావా? నేను సిగ్గుపడుతున్నావు. నేను ఇంకా సాయి చరితతోనే మాట్లాడుతున్నాను. ఓకే సార్. ఓకే, డిసప్పాయింట్ అవ్వకు. సాయి చరిత బెస్ట్ పెర్ఫార్మెన్స్ నీది. థ్యాంక్ యూ సార్. ఇకపోతే నీ దగ్గరకు వస్తామ్మా. దుద్దిళ్ళ శ్రీహర్ష శర్మ. ఎస్ సార్. నువ్వు చాలా ఎక్కువ ఉంది నీ కాన్ఫిడెన్స్ నీకు. అది హర్షించదగ్గ విషయమే. హర్షించదగ్గ విషయం, శ్రీహర్షించదగ్గ విషయం. అయితే గావు కేకలని చెప్పి నేను ఒకళ్ళని అన్నాను కామెంట్, నిన్నేనా ఏదో ఎపిసోడ్లో? ఫస్ట్ ఎపిసోడ్ 1 చాయిస్ రౌండ్లో సార్. బ్రైట్గా పాడేటప్పుడు బ్రైట్నెస్ ఒకటే చూసుకుంటున్నా, అరుస్తున్నావమ్మా. అరిచేటప్పుడు కూడా ఒక సున్నితమైన ఎక్స్ప్రెషన్ లూజ్ అవ్వకూడదు. హై పిచ్లో అరిచేటప్పుడు ఇందులో వచ్చింది అది. ఈ పాటలో కొంచెం పైకి వెళ్ళావు కదా, తారస్థాయిలో. ఏ లైన్లో వెళ్ళావు నువ్వు ఈ పాటలో? చరణం ఫస్ట్ లైన్ సార్. ఏంటి పాడు. కొత్త కొత్త మోజుల్ని కోరువారు, రోజు చిత్రంగా వేషాలు మార్చువారు. ఇది కాదు, వేరే ఏదో ఇంకా పై స్థాయికి వెళ్ళావు. ఇదేనా? ఇంతకన్నా పైన ఏదేం లేదా? లేదు సార్. పైకి వెళ్ళేటప్పుడు కూడా ఆ స్మూత్నెస్ని వదలొద్దు. హై పిచ్లో అరుస్తూ పాడినప్పుడు కూడా స్మూత్గా, ఎక్స్ప్రెసివ్గా ఎలా పాడాలనేది ఒక్కటే నీవు ప్రాక్టీస్ చేయి. తప్పకుండా సార్. ప్రస్తుతానికి నాకు నీలో కనపడుతున్న లోటు అది. దాన్ని నువ్వు రెక్టిఫై చేసుకోవాలమ్మా. తప్పకుండా సార్. అదే, చాలా హుషారుగా పాడారు మీరిద్దరూ. ఆల్ ద బెస్ట్. చాలా చక్కటి పాట ఇది. ఆ రోజుల్లో ఇది పెద్ద ఐటమ్ సాంగ్. ఇది మర్యాదకరమైన ఐటమ్ సాంగ్. ఏంటిది? మర్యాదకరమైన ఐటమ్ సాంగ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీహర్ష, సాయి చరిత బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. నేను కూడా అదే మనసులో అనుకుంటున్నా, జమునారాయణ గారిలానే పాడావు నువ్వు. శ్రీహర్ష,
కిరణ్ గారి మనసులో ఏమనుకున్నారో నాకు అదే అనిపించింది. ఏంటంటే కొంచెం ఎక్కువగా పాడుతున్నావు, కొంచెం ఆ ఎక్కడైతే భావం ఉందో ఆ భావాన్ని అర్థం చేసుకుని పాడితే బాగుండని నాకు అనిపించింది. ముఖ్యంగా ఈ పాట ఏంటంటే సంవాదానికి సంబంధించిన పాట. అవును సార్. అంటే ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు ఆ మాటకు ఎదురుగా ప్రత్యుత్తరం ఇవ్వడం, మళ్ళీ దానికి వీళ్ళు ఇంకొక మాట అనడం, అలా పోటాపోటీగా చివరి వరకు వెళ్తే విసురాయితో నువ్వొకటంటే విసనకర్రతో నేరెండంట అన్నట్టుగా ఒకరికొకరు అలా పోటీ ఉంటుందన్నమాట. చివరికి వచ్చి వాళ్ళు ఏకాభిప్రాయానికి రావడమే సంవాదం యొక్క లక్షణం. అది చాలా బాగా పాడారు ఇద్దరు. కాకపోతే ఖచ్చితంగా సలహాలు స్వీకరించాలి. చివరికి స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులేన బాగా పలికేవు. అది బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్. అంతే. మీకు ఈ సలహాలన్నీ మీరు సహృదయంతో స్వీకరించి మిమ్మల్ని మీరు సరిచేసుకుంటే మీరు మంచి స్థాయికి వెళతారు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. హర్ష, సార్ మ్యామ్. 19 వయసు పడి లేచుతనన, పట్టుకో తట్టుకో పగ్గ వేసి పట్టుకో, అంతే. దూకేస్తున్నావు ఎక్కువ. యూ హ్యావ్ టు కంట్రోల్, ఎస్ మ్యామ్. అంతే. సో ఇందాక స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ నీ మాడ్యులేషన్లో డిఫరెన్స్ వచ్చింది ఇవన్నీ విన్న తర్వాత. సో ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ అయ్యావు. సో ఈ బ్యాలెన్సే పాటలో కూడా కావాలి. తప్పకుండా మ్యామ్. ఓకే, ఎక్కడ అవసరమో అక్కడే అరవాలి. బాగుంది, ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగుంది. డూయట్ అండ్ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఆ కవ్వింపు చక్కగా ఎంటర్టైనింగ్గా కూడా ఉంది పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సూపర్ హిట్ సాంగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. Well done. థ్యాంక్ యూ సార్. Congratulations. All the best. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.